తెలుగు సినిమాకు ఒక్క నేషనల్ అవార్డు కూడా దక్కకపోవడంపై టాలీవుడ్లో మంట మండుతోంది. దేశంలో అన్ని రాష్ట్రాలకు అవార్డులు ఇచ్చి తెలుగు వారికి ఎందుకు ఇవ్వలేదని శ్రీరామరాజ్యం చిత్ర నిర్మాత యలమంచిలి సాయిబాబు ప్రశ్నించారు. తెలుగు సినిమాకి సంబంధించినంత వరకు జాతీయ అవార్డుల్లో స్థానం ఏంటి? ఈ అంశంపైన విశ్లేషణని ప్రారంభిద్దాం. ముందుగా త్రిపురనేని శ్రీప్రసాద్ గారి ద్వారా స్టార్ట్ చేద్దాం. శ్రీప్రసాద్ గారు, సాయిబాబు గారు కొన్ని హాట్ కామెంట్స్ చేశారు జాతీయ అవార్డులకు సంబంధించి. తెలుగు సినిమాని ఎందుకు నిర్లక్ష్యం చేశారు, అసలు రీజియన్ ఉందా లేదా అని ప్రశ్నించేంత ఆవేదన ఆయనలో కలిగింది. దీన్ని ఏ విధంగా అర్థం చేసుకోవాలి, ఇండస్ట్రీ నుంచి కానీ ప్రజల వైపు నుంచి కానీ? ఖచ్చితంగా అండి, చాలా బాధాకరమైన విషయం. తెలుగు ఇండస్ట్రీ వన్ ఆఫ్ ది లార్జెస్ట్ పిక్చర్స్ ప్రొడ్యూసింగ్ ఇండస్ట్రీని ఇంత డీరికగ్నైజ్ చేయటం అనేది చాలా బాధాకరమైన విషయం. అంటే ఇక్కడ ప్రభుత్వంలో అసలు కళ అంటే తెలియని వ్యక్తులు, ఇది ఇప్పుడు మన ఇన్ఫర్మేషన్ బ్రాడ్కాస్టింగ్ మినిస్టర్ ఉంది, ఈ మినిస్టర్కి అసలు ఆవిడకి సినిమా అంటే, ఈ కళ అంటే తెలుసా, అసలు ఈ కళ మీద అభిమానంగానే ఉందా, అసలు ఎలా ఒక రీజనల్ పిక్చర్కి రీజనల్ అనే అవార్డే లేదు అని ఎట్లా అక్కడ లాబియింగ్కే ప్రాముఖ్యత ఉందా? అంటే తెలుగు సినిమాలకి అసలు ఒక అర్హత లేదా? అవార్డుకి అర్హత లేదు తెలుగు సినిమాకి, అంత దిగజారిపోయి ఉందా ఇండస్ట్రీ? తెలుగులో అసలు ఈ భాషకి, తెలుగు భాష సాహిత్య భాష, కన్నడ సంగీత భాష, ఈ భాష ఇలాంటి భాషలో ఒక అవార్డుకి అర్హత లేని భాష సినిమానా ఇది? అంటే లాబియింగ్కే ప్రాముఖ్యత. అక్కడ కేరళను బీహారు వాళ్ళు, బెంగాల్ వాళ్ళు లాబియింగ్ చేస్తారు. లాబియింగ్ ప్రాముఖ్యత ఇస్తారా? అడిగే నాదుడు లేడా? ఇక్కడ మన ఎఫ్డిసి ఉంది, ఫిలిం ఛానల్, మన సైడ్ కూడా చేయాల్సిన బాధ్యత ఉంది. గత కొన్ని సంవత్సరాలుగా చూస్తే మనం చాలాసార్లు అవార్డులకు సరైన స్థానం దక్కట్లేదు మనం ఆవేదన చెందుతున్నాం, కానీ సినిమా క్వాలిటీ విషయంలో ఆ స్థాయి మన తెలుగు సినిమాకి ఉందని చెప్పి మీరు భావిస్తున్నారు? ఖచ్చితంగా అండి. ఇప్పుడు మన బాపు గారు కానీ, ఆనలుగురు తీసిన చంద్ర సిద్ధార్థ కానీ, శేఖర్ కమ్ములు కానీ తీయగలిగిన సత్తా ఉన్నవాళ్ళు తెలుగులో. అలాంటి అవార్డు కానీ కె విశ్వనాథ్ గారి ఖచ్చితంగా తెలుగు ఇండస్ట్రీలో అవార్డు సినిమా తీయగలిగిన సత్తా కలిగిన వాళ్ళు లెక్క పెడితే చాలా మంది ఉన్నారండి. తమిళ ఫీల్డ్లో కానీ మలయాళ ఫీల్డ్లో లాబింగ్ ఉంది, ఖచ్చితంగా లాబింగ్ చేసుకోకూడదు. ఆ లాబింగ్ మనం చేయలేకపోతున్నాం. ఈ మన గవర్నమెంట్ ఉంది, పొలిటికల్గా గవర్నమెంట్ అవసరమైనప్పుడు కళారంగాన్ని వాడుకుంటున్నారు వాళ్ళ అవసరానికి. మన కళారంగం నుంచి ఎంపీలు వెళ్తున్నారు. ఈ కళారంగాన్ని వాడుకుంటున్న ఈ ప్రభుత్వం, ఈ అసలు కళ అంటేనే అర్థం తెలియని, కళ అంటేనే అభిమానం లేని రంగం ఈ ప్రభుత్వం ఉంది. వాళ్ళ ఇంత అవమానం జరుగుతా అంటే స్పందన లేదు, కనీసం స్పందించట్లేదు. ఏమిటిది? ఒక ఇన్ఫర్మేషన్ మినిస్టర్ ఎందుకు మా తెలుగుకి రీజనల్ లాంగ్వేజ్కి అవార్డు ఎందుకు రాలేదు అని ఒక స్పందన లేదు. ఓకే, చాలా దౌర్భాగ్యం. రైట్. నట్టికుమార్ గారు, సాయిబాబు గారు రియాక్షన్ చూసాము. ఇప్పుడు శ్రీప్రసాద్ గారు చెప్పిన కామెంట్స్ విన్న తర్వాత కూడా తెలుగు సినిమా ఇండస్ట్రీ నిజంగా నిర్లక్ష్యానికి గురైంది అనే బాధ కనిపిస్తుంది. ఎందువల్ల ఇలా జరుగుతుంది? ప్రతి సందర్భంలో ఇండస్ట్రీని మన తెలుగు వాళ్ళే ఎవరైతే ఢిల్లీలో కూర్చొని ఈ తెలుగు కలమ్మ తల్లిని అడ్డు పెట్టుకొని రాజ్యసభ సంపాదించారో, ఈ తెలుగు కలమ్మతలను అడ్డు పెట్టుకొని ఎంపీలు అయ్యారో, ఈ తెలుగు కలమ్మతలను అడ్డు పెట్టుకొని ఈ జనాలను చూపించి, ఈ సినిమా కలమ్మతలను చూపించి ఎవరైతే పార్లమెంట్లో కూర్చున్నారో వాళ్ళు సీటు కోసం, వాళ్ళ స్వార్థం కోసం, వాళ్ళ ఆస్తులు పెంచుకోవడం కోసం, వాళ్ళ స్వార్థం పెంచుకోవడం కోసం చేస్తున్నారు తప్ప సినిమా ఇండస్ట్రీకి ఏమీ చెయ్యట్లేదు అనేది ఇదే ఒకటే నిదర్శనం. రెండోది, ఈరోజు నేషనల్ అవార్డుకి 18 పిక్చర్స్ వెళ్తే అసలు అవార్డు కాదు కదా, దానికోసం ఊసు కూడా ఎత్తలేని పరిస్థితిలో ఉంటే ఇప్పుడు మళ్ళీ రాజ్యసభ రేపు వచ్చేస్తుంది. రాజ్యసభ కోసం నాకు కావాలి ఒక అగ్ర హీరో, ఒక అగ్ర దర్శకులు నాకు కావాలి అంటే అసలు మీరు చేసింది ఏంటని అడుగుతున్నాం. ఢిల్లీకి వెళ్ళారు, గల్లీలో కూర్చున్నారంటే మీరు ఏమి చేస్తున్నారు? మీరు తెలుగు ఇండస్ట్రీని తీసుకెళ్ళి ఎక్కడ తాకట్టు పెడుతున్నారా? తెలుగు ఇండస్ట్రీని ఈరోజు అవార్డులు రాలేదు, ఏమీ రాలేదు, అడిగే నాదుడు లేడు. గవర్నమెంట్ మనల్ని వాడుకుంటుంది, గవర్నమెంట్ మనల్ని వాడుకొని గవర్నమెంట్ మనకు గౌరవిస్తుంది. తెలుగు ఇండస్ట్రీ నుంచి మనం ఒకరిని రాజ్యసభకు పంపాలా, తెలుగు ఇండస్ట్రీ మొత్తం టోటల్గా అందరికీ కలిపి ఒకరిని ఏదో ఒకటి ఇవ్వాలని చెప్పి ఎప్పటి నుంచో గౌరవిస్తుంది. ఆ గౌరవాన్ని వీళ్ళు సొంతానికి ఉపయోగించుకుంటున్నారు తప్ప సినిమా ఇండస్ట్రీకి ఉపయోగించారు. దౌర్భాగ్యం ఏంటంటే ఈరోజు మనకి 7 సంవత్సరాలు 8 సంవత్సరాల నుంచి ఎఫ్డీసీ చైర్మన్ లేడు, ఈరోజు ఎఫ్డీసీ డైరెక్టర్ లేరు. అసలు మొత్తం టోటల్గా మినిస్టర్స్కి ఈరోజు మొత్తం టోటల్గా పిహెచ్డి ఏంటో, క్యూబ్ అంటే ఏంటో, వ్యాట్ అంటే ఏంటో, ట్యాక్స్ అంటే ఏంటో అవగాహన లేదు. అవగాహన ఉన్న ఐఏఎస్ ఆఫీసర్లు లేరు. మరి ఇన్ని అవగాహన లేకుండా ఉండి మనం ఈరోజు టోటల్గా ఈరోజు తెలుగు ఇండస్ట్రీకి ఈరోజు చాలా సిగ్గుతో తల దించుకోవాల్సిన విషయం ఏంటంటే అవార్డుని మనం తీసుకురావడం కాదు. ఇందాక బ్రదర్ ఏమన్నా లాబింగ్ చేస్తే వస్తుంది, లాబింగ్ కాదు. తమిళనాడు గవర్నమెంట్ ఉంది, తమిళనాడు గవర్నమెంట్ కూడా గవర్నమెంట్ ఇస్ ఇండస్ట్రీ రెండు కలిసి వాళ్ళు ఫైట్ చేస్తాయి సెంట్రల్ గవర్నమెంట్ మీద. అసలు ఇండస్ట్రీని మీరు ఎందుకు మీరు తీసుకెళ్ళట్లేదు అంటే తప్పు గవర్నమెంట్ కాదు.
మన ఇండస్ట్రీలో ఉన్న మనుషులది, మన ఎఫ్డీసీ కావచ్చు, మన ఛాంబర్ కావచ్చు, మనకున్న ఇక్కడ రాజ్యసభకి వెళ్తారు. రాజ్యసభకు ఉన్న మోజుని మీరు తీసుకొని వెళ్ళి అక్కడ తీసుకొని వెళ్ళి మీరు ఎందుకు అవార్డు కోసం మాట్లాడలేకపోయినా? నట్ కుమార్ గారు, అంటే అవార్డులు అంటే లాబింగ్ రికమెండేషన్స్ మీద నడుస్తాయని అనుకోవాలి. జాతీయ స్థాయిలో ఉండే అవార్డ్స్ అదే చెప్తున్నానండి. లాబింగ్ అనేది కాదండి. మీకు గవర్నమెంట్ సెంట్రల్ గవర్నమెంట్ ఎలాగవుతుందంటే గవర్నమెంట్ అండ్ ఇండస్ట్రీ రెండు కలిసి అక్కడ చేయాలి. మాటలు ఎందుకు వాడానంటే నేను చెప్తాను, మా సొంత అనుభవం అండి. మా దేశం అంటే మనుషులే మేము సినిమా తీసినప్పుడు అండి ఆ లాబింగ్ ఇవాళది కాదండి, ఇన్ని సంవత్సరాలు దేశం అంటే మనుషులే మా సినిమాకి నేషనల్ అవార్డు, రీజనల్ అవార్డు ఇచ్చారండి. ఆ స్టేజ్లో 3 సినిమాలు సెలెక్ట్ చేశారు నేషనల్ అవార్డు కోసం అని. ఆ స్టేజ్లో 3 సినిమాల్లో మా సినిమా ఒకటి. లాబియింగ్ అనే కార్యక్రమం, ఆనాడు లాబియింగ్ కార్యక్రమం, మా సినిమా కేరళ సినిమా, బెంగాల్ సినిమా 3 సినిమాలు సెలెక్ట్ చేసినప్పుడు లాబియింగ్ ప్రక్రియలో నేషనల్ అవార్డు ఏమో బెంగాల్ సినిమాకి వెళ్ళింది, మా సినిమాకి రీజనల్ అవార్డు తోటి పరిమితం అయ్యింది. లాబింగ్ ప్రక్రియ ఆనాటిది ఈనాటిది కాదు, ఆనాటి నుంచి నార్త్ లాబింగ్ అనేది వెరీ స్ట్రాంగ్ నేషనల్ ప్రక్రియ. ఇది వాటిది కాదు, ఇది నా సొంత అనుభవంలో. బ్రదర్ అనేది ల్యాబింగ్ కింద మనం తీసుకోవాల్సిన అవసరం లేదు. అంటే మన తెలుగు గౌరవం, మన తెలుగు ఇండస్ట్రీ ఈరోజు శ్రీరామ రాజ్యం ఇక్కడ సూపర్ డూపర్ హిట్ అయ్యి ఈరోజు ఎన్నో అవార్డులు, ప్రతి ఒక్కరు కూడా ఎక్కడ చూసినా శ్రీరామ రాజ్యం చూడాలనే సినిమా ఉన్నప్పుడు మీకు బాధ్యత లేదా? ఎంపీలు కానీ రాజ్యసభ కానీ మీరు తీసుకెళ్ళి ఇలాంటి సినిమా వచ్చింది మాకు అవార్డు ఎందుకు ఇవ్వరు, మా తెలుగు రాష్ట్రాలు మీరు అగౌరవపరుస్తున్నారు అని చెప్పేసి అడిగే సత్తా ఈ గవర్నమెంట్కి కానీ ఇక్కడ మన ఇండస్ట్రీ నుంచి వెళ్ళిన రాజ్యసభ సభ్యులకు కానీ మీరు ఎంపీలకు కానీ వెళ్ళి అక్కడ అడిగి మనం గొంతెక్కి అరవాలి. ఎందుకంటే ఇండస్ట్రీ ఇస్ ఎంపీలను మనం పంపించిన వాళ్ళందరూ కూడా కలిసి అక్కడ ఫైట్ చేయాలి. అంటే ఇక్కడ ఫైట్ ఎక్కితే మీరు గుర్తు మర్చిపోతారు. అంటే ఎక్కడి నుంచి రాజ్యసభ అయ్యారో గుర్తులేదు, ఎక్కడి నుంచి వచ్చారో మీకు గుర్తులేదు. అంటే మీరు రాజ్యసభ అవడానికి, ఎంపీ అవడానికి, ఎమ్మెల్యే అవడానికి సినిమా ఫీల్డ్ తెలుగు కళామతలు కావాలి. మీకు అవార్డులు వచ్చేటప్పుడు తెలుగు ఇండస్ట్రీని అగౌరవపరుస్తున్నప్పుడు, గౌరవం లేకుండా చూస్తున్నప్పుడు మాత్రం మీకు గుర్తులేదని అడుగుతున్నాను. ఇంకొకటి, రేపు మార్చిలో నాదొకటే సార్, ఫైనల్ గా ఇంత అవమానం జరిగిన తర్వాత రాజ్యసభ సీట్ అనేది ఈ తెలుగు ఇండస్ట్రీలో ఎవరికి ఇవ్వాలన్నా మొత్తం తెలుగు కళామతాల ఇండస్ట్రీ అందరూ కూడా ఎన్నుకొని ఇక్కడి నుంచి ఒక రాజ్యసభకి వెళ్ళాలి తప్ప, అంటే మా సినిమా కాదండి, మా తెలుగు ఇండస్ట్రీ నుంచి మాకు జరుగుతున్న అన్యాయానికి తెలుగు ఇండస్ట్రీ అంటే తెలుగు ఇండస్ట్రీ నుంచి మాకు ఒక రాజ్యసభకి వెళ్ళాలి. రాజ్యసభ అవ్వచ్చు, ఎమ్మెల్సీ అవ్వచ్చు, ఎమ్మెల్యే అవ్వచ్చు. వెళ్తే మా కోసం అంటే తెలుగు ఇండస్ట్రీని మనం కాపాడటానికి ఢిల్లీలో మాట్లాడటానికి ఒకరు ఉండాలి. ఎవరిగా లాబింగ్ చేసుకొని వెళ్ళిపోతూ ఉంటే కాదు. గవర్నమెంట్ ఇస్తున్నాడు గౌరవం, ఆ గవర్నమెంట్ మనం దాన్ని తప్పుదో పట్టిస్తున్నాం, మనం పట్టించుకోవట్లేదు. సాయిబాబు గారు అభిప్రాయం తీసుకోండి. సాయిబాబు గారు అవార్డుకి అప్లై చేసిన సందర్భంలో కానీ, అవార్డు సెలక్షన్ కమిటీ జ్యూరీల విషయంలో కానీ మీకున్న అనుభవాలు ఏంటి? ఎందుకని శ్రీరామరాజ్యం ఇంత అనాదరణకు గురైందని మీరు ఫీల్ అవుతున్నారు? మీ ఆక్రందన కానీ, మీ ఆవేదనకు కానీ కారణం ఏంటి? అసలు నాకు అనుభవం లేదు, ఇది నాకు కొత్త అండి. అది కాకుండా నాకు ఆవేదన లేదు, ఏదీ లేదు. మన తెలుగు అంటే మన ఆంధ్రప్రదేశ్ ఇండియాలో ఉందా లేదా అనేది నా పెద్ద డౌట్ వచ్చింది ఫస్ట్ పాయింట్. ఎందుకంటే ఒక లిపి లేని గోండు లాంగ్వేజ్లో వచ్చిన పిక్చర్కే అవార్డు వచ్చినప్పుడు 22 రీజనల్ లాంగ్వేజెస్లో ప్రతి రీజనల్కి ఉన్నప్పుడు ఒక ఆంధ్రప్రదేశ్కి రీజనే లేదా? పోని 18 సినిమాలు వెళ్ళి శ్రీరామరాజ్యం పక్కన పెట్టేయండి. శ్రీరామరాజ్యం ఇవన్నీ నేను మాట్లాడుతున్నా, అసలు నేను మాట్లాడింది కూడా అదే. ఈ 18 సినిమాలు ఒక్క సింగిల్ క్రాఫ్ట్లో కూడా ఒక అవార్డు తెచ్చుకోలేకపోయిందా? రీజనల్ అవార్డు అంటే ఈ రీజన్ పట్టించుకోలేదు. అంటే మన సీఎం గారు ఉన్నారు, చాలా విఘ్నత గల మనిషి, ఆంధ్రప్రదేశ్ సీఎం. అట్లాగే టీకే అరుణ్ గారు సినిమాటోగ్రఫీ మినిస్టర్ అనుకుంటా, వారి దృష్టికి కూడా రాలేదా ఇది? లేదా వాళ్ళు ఆలోచించలేదా? లేదా పోనీ మా ఇండస్ట్రీ అంటున్నారు దిస్ ఈజ్ ఫర్ స్టేట్ గవర్నమెంట్ ప్రెస్టేజ్. ఇదే తమిళనాడుకి ఇవ్వకుండా ఉండమనండి, అది జరిగే పని కాదు. మనకి మామూలుగా జనరల్గా నేను అంటున్నాను, మనకి రావాల్సిన ఇండస్ట్రీసే, మనకి రావాల్సిన నేషనల్ హైవేస్ ఫండ్సే తమిళనాడుకి తీసుకెళ్ళిపోతాంటే చూస్తా కూర్చున్న వాళ్ళు మనవాళ్ళు. కాబట్టి మన ఆంధ్రప్రదేశ్ అంత గొప్ప ఆంధ్రప్రదేశ్ కాబట్టి మన ఎవరు పట్టించుకుంటాడండి? అసలు ఆంధ్రప్రదేశ్ ఏది? సాయిబాబు గారు నేషనల్ లెవెల్లో పేపర్ చూస్తే ఆంధ్రప్రదేశ్ అంటే అక్కడ వచ్చిన లిస్టులో అన్ని స్టేట్లో ఉన్నాయి కానీ ఆంధ్రప్రదేశ్ లేదు. అంటే ఆంధ్రప్రదేశ్ అనేది ప్రజలు కూడా మర్చిపోతున్నారు, మర్చిపోయేటట్టు చేస్తారు గవర్నమెంట్. నెగ్లెక్టెడ్ అయిపోతుంది. షార్ట్ బ్రేక్ తీసుకుందాం. బ్రేక్ తర్వాత నిజంగా జ్యూరీలో ఉన్నటువంటి లోపాలు, జ్యూరీ ఎంపికలో జరుగుతున్నటువంటి లోపాలే అవార్డులు రాకపోవడానికి కారణమవుతున్నాయా లేదా అనే అంశాన్ని విశ్లేషిద్దాం. కీప్ వాచింగ్.